హాయ్ అండి. ఈరోజైతే మనం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుందాం. ఈరోజైతే శ్రావణ శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఇక్కడ కనిపిస్తున్నదే రాజగోపురం. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. ఇదే ప్రసాదాల కౌంటర్ అండి. లడ్డు, పులిహార, చక్కెర పొంగలి ఇస్తారు. నాకైతే ఇక్కడ పులిహార అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇదే బంగారు గోపురం అండి. దీనిలోనే అమ్మవారు కొలువై ఉంటారు. మేమైతే 500 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళాము. అంతరాలయంలోకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. అమ్మవారు అయితే చిరునవ్వుతో చాలా అందంగా ప్రకాశవంతంగా కనిపించారు. ఇలా శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. 500 టికెట్ తీసుకున్న వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం అయితే కల్పిస్తారు. ఆ లిఫ్ట్ ద్వారానే మనం పైకి వెళ్ళిపోవచ్చు. వృద్ధులు, పసిపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆ లిఫ్ట్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. ఘాట్ రోడ్ ద్వారా, అలాగే మెట్ల మార్గం ద్వారా కూడా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మీరు కనుక మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.